Hello all, welcome to APPSC and welcome to LTX classes. సో ఈ సెషన్ అనేది మనకి పీవైక్యూస్ రిలేటెడ్ సెషన్ అనమాట గ్రూప్ 1 కోసం. అయితే మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క సిరీస్లోని కొన్ని పీవైక్యూస్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? సో దాట్ మీకు ఏంటి అంటే గ్రూప్ 1లో ఎలా క్వశ్చన్స్ ఉండబోతున్నాయి, ఏంటి, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏంటి అనేది మీకు చాలా కాంప్రహెన్సివ్గా అర్థమవుతుంది అనమాట. సో అందుకు మీకు ఎగ్జామ్కి ఉపయోగపడాలి అని చెప్పేసి ఈ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని డీల్ చేయబోయేది శాంతి మ్యామ్, ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ రోజు అయితే మనం 2019 రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం చూస్తామన్నమాట. అయితే ఈ 2019లో స్టార్టింగ్ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, అవన్నీ కూడా ఇన్కాంప్రహెన్సివ్గా డీల్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఎలా మనం ఫ్యూచర్లో ఏ క్వశ్చన్స్ వస్తాయనేది కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓకే? సో వీటిని డీల్ చేయబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. అది మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అయితే ఏపీఎస్ గ్రూప్ 1 గురించి మీకు కొన్ని ప్లాన్స్ అనేవి ఉన్నాయన్నమాట గ్రూప్ 1 రిలేటెడ్ ఎల్టీఎక్స్ క్లాసెస్లోని. అయితే ఎవరైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ని క్లియర్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు డిసెంబర్లో ఎగ్జామ్ అనేది ఉంది, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా కొన్ని ప్లాన్స్ అనేవి పెట్టడం అనేది జరిగిందనమాట. మీకు ఇవేంటి, ఆన్లైన్ వేరియేషన్, ఆఫ్లైన్ వేరియేషన్ అనేది రాబోతుంది. ఆన్లైన్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే రికార్డెడ్ సెషన్స్ ఉంటాయన్నమాట. అయితే కేవలం 20,000 రూపాయలకే స్టార్ట్ అవుతుంది ప్లాన్. అదే మీకు రికార్డెడ్ సెషన్స్ కేవలం 20,000కే స్టార్ట్ అవబోతుంది. ఇది మీకు 6 months వ్యాలిడిటీ వస్తుంది. 6 months వ్యాలిడిటీతోని 20,000 రూపీస్కే రికార్డెడ్ సెషన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రికార్డ్ సెషన్స్ ఇఫ్ ఎట్ ఆల్ 10,000 డిఫరెన్స్ తోటి మీరు 30,000 పే చేశారనుకోండి, మీకు ఇదే సెషన్స్ అనేవి లైఫ్ టైం రాబోతున్నాయి. సో మీరు ఎంతవరకు కావాలంటే అంతవరకు కూడా ఈ సెషన్స్ అనేవి మీరు యూజ్ చేయొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ లైక్ మీరు గ్రూప్ 1 క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వేరియేషన్ కూడా ఉంది. ఈ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఏంటి అంటే మీకు ఇఫ్ ఎట్ ఆల్ మీరు క్లాసెస్కి డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ ఎప్పుడైనా క్లాసెస్ స్కిప్ అయిపోతే ఏదైనా సమ్ రీజన్ వల్ల మీరు అవి రికార్డెడ్ సెషన్స్ అవి కూడా మీరు వినొచ్చు. అది కేవలం మీకు 5,000 డిఫరెన్స్ తోటే వస్తుంది. అది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది ఇది కూడా, ఓకేనా? అండ్ ఆఫ్లైన్ కూడా ఉందమ్మా. ఆఫ్లైన్ మీకు విశాఖపట్నం, హైదరాబాద్ బ్రాంచెస్లో ఉన్నాయి. ఇది మీకు ఏంటి అంటే 30,000 రూపీస్కి మీకు రాబోతుంది ఆఫ్లైన్ సెషన్. ఇది మీకు 6 months వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. అండ్ 40,000 మీరు ఆప్ట్ చేసుకున్నారనుకోండి, 10,000 డిఫరెన్స్లోని మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు ఏంటి అంటే అందరికీ కూడా ఎఫోర్డబుల్గా ఉండాలి, ఫీజిబుల్గా ఉండాలి అనే కాంటెక్స్ట్ తోటి మీకు ఈ ఆఫర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అయితే కొత్త బ్యాచెస్ అనేవి October 6th నుండి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఈవెన్ మీకు ఏంటి అంటే 6th October నుండి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇన్కాంప్రహెన్సివ్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా కవర్ చేస్తారు. ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మీరు ప్రతిరోజు ప్రతి నిమిషం డిలే చేస్తున్న కొద్దీ మన కాంపిటీషన్లోని ర్యాంక్ అంతా మనకి రెడ్యూస్ అయిపోతూ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఎలా ఎన్రోల్ అవ్వాలి ఏంటి అని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా నంబర్ 7893899553. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. అండ్ ప్రత్యూష మ్యామ్ నెంబర్, షీ విల్ గైడ్ యూ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారనుకోండి, ప్లే స్టోర్లోని ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా యాప్ అనేది ఉంది. ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేయండి. మీరు ఏపీఎస్సి డెమో అని టైప్ చేయండి. ఈ డెమో అని టైప్ చేస్తే మీకు డెమో వీడియోస్ అనేవి మీకు వస్తాయి. యూ కెన్ లిసన్ అండ్ మీరు సాటిస్ఫై అయిన తర్వాత యూ కెన్ జాయిన్ ఇన్ ది ఏపీఎస్సి గ్రూప్ 1. మీకు ఏ సెషన్స్ కావాలంటే ఎలా కావాలంటే అలాగా యూ కెన్ జాయిన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, సో అందరూ క్లియర్ చేయాలనే వీ ఎక్స్పెక్ట్ దట్. ఇఫ్ అట్ ఆల్ ఏదైనా రీజన్ వల్ల ఒకవేళ ఎవరైనా క్లియర్ చేయలేకపోతే జాయిన్ అయిన తర్వాత, ఏపీఎస్సి గ్రూప్ 1 జాయిన్ అయిన తర్వాత ఏదైనా రీజన్ వల్ల ఏదో సంథింగ్ మా టైం బాగాలేక ఆర్ అదర్వైజ్ వాట్ ఎవర్ క్లియర్ చేయలేదంటే మీరు యూపీఎస్సికి మీరు అప్గ్రేడ్ కూడా అవ్వచ్చు, ఓకే? ఎవరైతే యూపీఎస్సి అనేది టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ దీంట్లో జాయిన్ అయ్యారనుకోండి, అలాంటి వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తున్న ఇంకొక ఆఫర్ ఏంటి అంటే యూపీఎస్సికి మీరు అప్గ్రేడ్ అనేది అవ్వచ్చు. సో ఫ్యూచర్లో మీరు ఏంటి అంటే ఏపీఎస్సి వరకు ప్రిపేర్ అవ్వచ్చు. ఏదైనా నెగటివ్ కానీ జరిగితే తర్వాత యూపీఎస్సి ఇన్ఫైనిటీ కోర్సెస్ ఉన్నాయి, మీకు బ్యాచెస్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి.
మీరు దేనికైనా సరే యూపీఎస్సీకి మీరు అప్గ్రేడ్ అయిపోవచ్చు అనమాట. సో చాలా మంది క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఎస్, యూ కెన్ అప్గ్రేడ్ టు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్సెస్ ఫ్రమ్ గ్రూప్ 1. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏంటి అంటే సెషన్లోకి వి షల్ మూవ్. అయితే మనకి పార్ట్ ఏ, ఇది 2019 పేపర్. యాజ్ ఐ హ్యావ్ సెడ్, ఇది 2019 పేపర్ అనమాట. పార్ట్ ఏ మీకు హిస్టరీ అండ్ కల్చర్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, విజ్ఞానేశ్వర బ్రోట్ మితాక్షర. ఇక్కడ మనకి ఒక పాయింట్, ఇంకో పాయింట్ ఏం తెలుస్తుంది, మితాక్షర అనే బుక్ని రాసింది ఎవరమ్మా? విజ్ఞానేశ్వర అనే పర్సన్. అయితే ఏ కోర్టులో రాశారమ్మా? చాళుక్యుని తాలూకు ఎంపరర్లో ఉన్న విక్రమాదిత్య 6 అనే అతను రాశారంట. క్వశ్చన్ నుండే మనకు అర్థమవుతుంది. క్వశ్చన్ నుండే మనం ఒక 3 పాయింట్స్ కవర్ చేయగలిగాం. విజ్ఞానేశ్వర రాసిన బుక్ ఏంటి? మితాక్షర. మితాక్షరని ఎవరు రాశారు? విజ్ఞానేశ్వర. అండ్ ఏ కింగ్డమ్లోని? చాళుక్యుడి తాలూకా కింగ్డమ్లోని విక్రమాదిత్య 6 ఆ టైంలో కింగ్ అనమాట. ఆ టైంలో దీన్ని రాయడం గురించి జరిగింది. అయితే ఇది ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. అయితే ఆన్సర్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే ద ఫస్ట్ ఆప్షన్ అనమాట. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే దీని గురించి మనం కొంచెం కాంప్రహెన్సివ్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇట్స్ అ కామెంటరీ అనమాట. కామెంటరీ అంటే ఏంటి? దీని గురించి రాయడం, కామెంట్ చేయడం అనమాట. కామెంటరీ ఇన్ ద సెన్స్, మన రన్నింగ్ కామెంటరీ, క్రికెట్లో జరుగుతున్నప్పుడు రన్నింగ్ కామెంటరీ అని అలా అంటాం కదా, అదేవిధంగా ఈ బుక్ గురించి రాయడమే కామెంటరీ అంటారు. అయితే ఏ బుక్ గురించి రాశారంట? యజ్ఞవాల్క్యుని స్మృతి. ఇట్స్ స్మృతి యాక్చువల్లీ. స్మృతి అంటే ఏంటి? మనకి యాక్చువల్లీ ఎర్లీ బుక్స్ అనేవి, మన బుక్స్ అనేవి, పాతకాలపు బుక్స్ అనేవి మనకి 2 విధాలుగా ఉంటాయి అనమాట. ఏంటి? ఒకటి శృతి, ఇంకొకటి స్మృతి అనమాట. శృతి అంటే ఏంటి? రాసి పెట్టుకోవడాన్ని శృతి అంటారు. స్మృతి అనుకోండి, విని గుర్తుంచుకొని రాసుకునే బుక్ని స్మృతి అంటారు అనమాట. అయితే ఈ స్మృతి, ఈ యజ్ఞవాల్క్యుని స్మృతి అనేది ఎవరు రాశారు? మను రాయడం అనేది జరిగిందనమాట. అయితే దేని గురించి? ఎర్లీ జ్యుడిషియల్ ప్రాసెస్ గురించి రాయటం అనేది జరిగింది. అంటే అప్పట్లో జ్యుడిషియల్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి, ఏంటి అనే దాని మీద యజ్ఞవాల్క్య స్మృతి అనేది మను గారు రాయడం అనేది జరిగిందనమాట. అయితే ఇది దేని గురించి? మొత్తం అంతా కూడాను జ్యుడిషియల్ ప్రాసెస్, లా అండ్ ఆర్డర్ అనేది ఎలా ఉండాలి, అండ్ ఆల్సో ఈవెన్ జస్టిస్ అనేది ఏంటి, ఎలా ఉండాలి, ఎవరికి ఎలా చేయాలి, వాటన్నిటి గురించి కూడా రాయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ బుక్ మీద, ఈ యజ్ఞవాల్క్యుని స్మృతి బుక్ మీద అదెవరు రాశారమ్మా? మను రాయడం అనేది జరిగింది. ఈ బుక్ మీద కామెంటరీనే మనకి మితాక్షర. ఇది మిడివల్ ఇండియాలో మనకి చాలా ఇంపార్టెంట్ బుక్ అనమాట. దీంతో పాటు దయాభాగ అనేది ఇంకొక బుక్ ఉంటుంది. మితాక్షర అండ్ దయాభాగ మనకి ప్రీవియస్ టైమ్స్లోని, మిడివల్ టైమ్స్లోని మనకి ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ మీద అనమాట. యాక్చువల్లీ ఎవరు ఎలా ఇన్హెరిటెన్స్ చేసుకోవాలి, ఏంటి అండ్ ఆల్, వీటన్నిటి మీద కూడాను ఈ మితాక్షర దయాభాగ బుక్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఈ వీటి గురించి రాసిన వాళ్ళు మను, మితాక్షర అనేది మనకి ఈ విజ్ఞానేశ్వర గారు రాయడం అనేది జరిగిందనమాట. అయితే వీటిల్ని బేస్ చేసుకొని, మను రాసిన యజ్ఞవాల్క్య స్మృతిని బేస్ చేసుకొని మితాక్షరాన్ని రాయటం అనేది జరిగిందనమాట. ఇట్స్ అ కామెంటరీ. సో దీని ద్వారా మీకు ఎంతో కవర్ అయింది అనుకుంటున్నాను. అండ్ ట్రీటేజ్ ఆన్ ఇన్హెరిటెన్స్. ఒకవేళ మీకు ఈ యజ్ఞవాల్క్య స్మృతి అనేది దేనికోసం అంటే ఇట్స్ ఎ ట్రియటైజ్ ఆన్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటమ్మా? వారసత్వం గురించి. ఒకవేళ ఏదైనా బుక్ వారసత్వం గురించి ఏదైనా ఉంది అంటే యజ్ఞవాల్క్య స్మృతి అనేది ఆన్సర్ అనమాట. లా ఆఫ్ ప్రోమిజెనేచర్ అంటే ఏంటమ్మా? ప్రోమిజెనేచర్ అంటే ఫస్ట్ ఉన్న సంతానాన్ని, ఫస్ట్ సన్ ఆర్ ఫస్ట్ వాటి గురించి డిస్కస్ చేసే దాని గురించే లా ఆఫ్ ప్రోమోజెనేచర్ అనమాట. ఫ్యామిలీ ఫ్యూడ్స్ అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు చెప్పాలంటే ఫ్యామిలీలోని తగులు ఎట్సెట్రా. లిటరల్గా మనం చెప్పాలి అంటే మన కౌరవులు పాండవులు గురించి కైండ్ ఆఫ్ అలాంటి వాటిని ఫ్యామిలీ ఫ్యూడ్స్ అంటారనమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ ఐ హోప్ మీకు ఇదేంటి అంటే మీరు హిస్టరీ కోర్సెస్ అవి ఆప్ చేసుకున్నారనుకోండి, వీటి గురించి ఏ టైంలో రాశారు, విక్రమాదిత్యుని కింగ్ గురించి, వీటన్నిటి గురించి కూడా మీకు చాలా కాంప్రహెన్సివ్గా కవర్ అవుతుంది. అయితే యాజ్ దిస్ ఈజ్ ఏ ప్రీవియస్ ఇయర్స్ సెషన్ కాబట్టి మనం ఈ బుక్ రిలేటెడ్ మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో వీ షల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ ఉన్న వాటిల్లోని కరెక్ట్గా మ్యాచ్ కాలేంది ఏంటి? ఇక్కడ మీరు కొన్ని సార్లు క్వశ్చన్స్ అనేవి ఫోకస్ చేయండి అమ్మా. ఇట్స్ నాట్ అని అడుగుతున్నాడా, కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడుగుతున్నాడా, ఏంటి అనేది ఫోకస్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలుసు అనే ఫోకస్లోని మనం వెళ్ళిపోతాం, బట్ అవి మిస్టేక్స్ అయిపోతాయి అనమాట. ఇక్కడ ట్రావెలర్స్ ఇవ్వడం అనేది జరిగింది. దీస్ ఆల్ ఆర్ లైక్ చైనీస్ ట్రావెలర్స్ అనమాట. ఇండియాకి విజిట్ చేయడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ మెగాస్థనీస్ వాజ్ ఎ గ్రీక్ రూలర్.
గ్రీక్ ట్రావెలర్. ఫాహియాన్, హువాన్ అండ్ ఇట్సింగ్ వీళ్ళందరూ కూడా చైనీస్ ట్రావెలర్స్ అనమాట. ఇతను మాత్రం హీ వాజ్ సెలూకస్ నికేటర్ తాలూకా అంబాసిడర్ అనమాట. అయితే వీళ్ళు ఏ టైం పీరియడ్లో వచ్చారు అనేది పేరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా చూద్దాం. సో ఆటోమేటిక్గా చూసిన తర్వాత మీకే సింపుల్గా అర్థమైపోతుంది అండ్ మీరే ఆన్సర్ చేస్తారు. అయితే ఫస్ట్ వచ్చేసరికి మెగాస్థనీస్. మెగాస్థనీస్ ఏంటి అంటే సెలూకస్ నికేటర్. ఓకే, సెలూకస్ నికేటర్ తాలూకా గ్రీక్ అంబాసిడర్ అనమాట, ట్రావెలర్. అయితే ఇతన్ని ఏ టైంలో రావడం అనేది జరిగింది? ఇతను 302 to 298 BC ఈ టైం పీరియడ్లో ఇండియాలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగిందనమాట. సెలూకస్ నికేటర్ ఇతన్ని పంపించడం అనేది జరిగిందనమాట. అయితే ఇతను ఏంటి ఇండియా గురించి అండ్ ఇండియన్ తాలూకా రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడాను ఇండికా అనే బుక్లోని మొత్తం అంతా కూడా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇతను ఏ కోర్టు పీరియడ్లో రావడం అనేది జరిగింది? చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య టైం పీరియడ్లోని మౌర్యన్ రూలర్. ఈ చంద్రగుప్త మౌర్య టైం పీరియడ్లోని సెలూకస్ నికేటర్ పంపించడం ద్వారా ఈ మెగాస్థనీస్ ఇండియాలోకి వచ్చి ఈ టైం పీరియడ్లోని మొత్తం ఇండియాని స్టడీ చేసి ఇండికాలోని ఇండియా గురించి రాయటం అనేది ఇన్ డీటెయిల్గా రాయడం అనేది జరిగిందనమాట. అండ్ ఆల్సో ఈవెన్ ఇతను ఏంటి అంటే హీ ఈవెన్ డిస్క్రైబ్డ్ అబౌట్ రివర్ సింధు రివర్ గురించి అండ్ ఆల్సో గంగా రివర్ గురించి మెన్షనింగ్ అనేది కూడా చేయటం జరిగిందనమాట. సో మెగాస్థనీస్ డ్యూరింగ్ చంద్రగుప్త మౌర్య పీరియడ్ అనేది గుర్తుపెట్టుకోండి అండ్ ఇండికా బుక్ గురించి కూడా బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఈవెన్ ఇయర్స్, ఇవి గుర్తుపెట్టుకోవడం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ అనేది లేదు. ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మెగాస్థనీస్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రావెలర్స్ అనమాట మనకి. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా, ఫాహియాన్. ఫాహియాన్ ఏ టైం పీరియడ్లో రావడం అనేది జరిగింది? AD 405 AD to 411 AD ఇండియాలోని స్టే చేయడం అనేది జరిగిందనమాట. అయితే హీ వాజ్ ఎ చైనీస్ ట్రావెలర్. ఓకే, ఫాహియాన్ చైనీస్ ట్రావెలర్. మెగాస్థనీస్ వాజ్ ఎ గ్రీక్ ట్రావెలర్ యాక్చువల్లీ. అయితే ఇతను ఏంటి అంటే హీ వాజ్ ఎ ఫస్ట్ బుద్ధిస్ట్ పిలిగ్రిమేజ్ కూడా. హీ వాజ్ ఎ ఫస్ట్ బుద్ధిస్ట్ పిలిగ్రిమేజ్ టు ఎంటర్ ఇండియా యాక్చువల్లీ. ఇతను చంద్రగుప్త 2 టైం పీరియడ్లో రావడం అనేది జరిగింది. గుప్తా డైనాసిటీ చంద్రగుప్త 2 టైం పీరియడ్లోని ఇతను రావడం అనేది జరిగిందనమాట. అండ్ ఈవెన్ ఇతను ఏంటి అంటే లుంబినీకి కూడా ఇతను వచ్చారు అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. హీ ఈవెన్ విజిటెడ్. విచ్ ఆఫ్ ద ట్రావెలర్స్ విజిటెడ్ లుంబిని అంటే ఫాహియాన్ ఈస్ ద ఆన్సర్ యాక్చువల్లీ. ఓకే, అండ్ ఇతను ఏంటి అంటే మొత్తం ఈ బుద్ధిస్ట్ గురించి అంతా కూడా స్టడీ చేసిన తర్వాత ఇతను ఏంటి అంటే రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ అనే బుక్ రాయడం అనేది జరిగింది. ఈ బుక్లోని టోటల్ లుంబిని గురించి, ఇండియాలోని ఉన్న బుద్ధిస్ట్ పిల్గ్రిమేజెస్ గురించి అండ్ వాటి దగ్గర కేవ్స్ వీటన్నిటి గురించి కూడా ఇతను రాయడం అనేది జరిగిందనమాట. ఇతను గుప్తా టైం పీరియడ్లోని సోషియో అండ్ ఎకనామిక్ కండిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చాలా క్లియర్గా అతను మెన్షన్ చేయడం అనేది జరిగింది ఫాహియాన్ గారు. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ జువాంగ్జాంగ్ యాక్చువల్లీ ఇతను హీ వాజ్ ఆల్సో ఎ చైనీస్ ట్రావెలర్ అనమాట. ఇతను ఆల్మోస్ట్ ఇండియాలోని 15 years స్టే చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇతను ఏంటి అంటే పుష్యభూతి వాళ్ళు ఉన్న టైం పీరియడ్లో ఎంటర్ అవ్వడం జరిగింది. పుష్యభూతి డైనాసిటీలోని హర్షవర్ధన టైం పీరియడ్లో ఇతను ఎంటర్ అయ్యి ఇండియాలోని ఒక 15 years అనేది స్టే చేసి పుష్యభూతి డైనాసిటీ వల్ల ఎకనామిక్ కండిషన్స్, సోషల్ కండిషన్స్ అనేవి స్టడీ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇతను రాసిన ఇంపార్టెంట్ బుక్ ఏది ఉంది అంటే సియుకి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ. ఈ సియుకి అనే బుక్ అనేది రాయడం అనేది జరిగిందనమాట. అయితే ఏంటి అంటే రికార్డ్ ఆఫ్ వెస్ట్రన్ వరల్డ్, ఎందుకంటే ఇది చైనాకి వెస్ట్రన్ పొజిషన్లో ఉంది కాబట్టి వీటి గురించి రికార్డ్ ఆఫ్ వెస్ట్రన్ వరల్డ్ సుయూకి అంటారనమాట. హర్షవర్ధన టైం పీరియడ్లోని పుష్యభూతి డైనాసిటీ అని కూడా అనొచ్చు. 15 years లాంగ్ టైం స్టే చేసిన క్యాండిడేట్ అనమాట. హీ వాజ్ వన్ ఆఫ్ దమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్సింగ్ ఏంటి అంటే ఇతను 671 to 695 ADలో ఇతను ఇండియాలో స్టే చేయడం రావడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ ఇతనికి బుద్ధిజంకి కూడా చాలా కనెక్షన్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి వి టేక్ ఇన్ టు అకౌంట్. అండ్ హీ ఈవెన్ ఎంటర్డ్ డ్యూరింగ్ హర్షవర్ధన టైం పీరియడ్.
ఈవెన్ ఇతను కూడా హర్షవర్ధన టైం పీరియడ్లోని ఎంటర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే 671 టైం పీరియడ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. దిస్ ఇస్ డ్యూరింగ్ పుష్యభూతి డైనాసిటీ టైం పీరియడ్లోని రావడం అనేది జరిగిందనమాట. ఈవెన్ ఇండియాలోని చాలా ఇతని బయోగ్రఫీ కూడా ఇతను రాయడం అనేది జరిగింది. ఇండియాలో ఇతను ఎలా స్పెండ్ చేశారు అనేది కూడా రాయడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నలంద యూనివర్సిటీ. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ నలంద యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యి స్టే చేసిన క్యాండిడేట్. అండ్ ఆల్సో నలంద యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఇతను మొత్తం రాయడం అనేది జరిగిందనమాట అతని బయోగ్రఫీ బుక్లోని. ఇట్స్ సింగ్. ఓకే, సో నవ్ వీ షల్ సి ఏంటి ఇప్పుడు నాట్ కరెక్ట్లీ మెగాస్థనీస్ అఫ్ కోర్స్ చంద్రగుప్త మౌర్య అండ్ ఫాహియాన్ చంద్రగుప్త 2 అండ్ హుయాన్ సాంగ్ హర్ష టైం పీరియడ్ అండ్ ఇట్సింగ్ అన్న ఈజింగ్ అన్న ఇతను కూడా హర్ష టైం పీరియడ్లోనే రావడం జరిగింది పుష్యభూతి డైనాసిటీలో. అశోక్ ఆఫ్ కోర్స్ హీ వాజ్ ఎ మౌర్యన్ రూలర్. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు ఇది చాలా డీటెయిల్డ్గా మీరు అన్ని పాయింట్స్ కవర్ చేశారనుకుంటాను. ఈ ట్రావెలర్స్ అండ్ రూలర్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ హిస్టరీ. ఈ హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చేసరికి ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క ట్రావెలర్ గురించి వాళ్ళ టైం పీరియడ్లో ఏం జరిగింది ఏంటి వీళ్ళు ఏం బుక్స్ రాశారు అనేది చాలా డీటెయిల్డ్గా చదువుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ టెంపుల్స్ అండ్ ప్లేసెస్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు. ఇక్కడ కూడా టెంపుల్స్ ఇవ్వడం జరిగింది అండ్ ప్లేసెస్ అడగడం అనేది జరిగింది. సో మనకి చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఎట్ ఎ సైట్ గ్లాన్స్లోనే మనకు అర్థమవుతుంది. విరూపాక్ష టెంపుల్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ ఇన్ ఇండియా. ఇది హంపీలో లొకేట్ అయి ఉండడం జరిగింది. హంపీ ఎక్కడుందమ్మా? కర్ణాటకలో లొకేట్ అయి ఉంది. కానీ తిరువనంతపురం ఎక్కడమ్మా? కేరళ. ఓకే, ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్న విరూపాక్ష టెంపుల్ కానీ కండరియ మహాదేవ టెంపుల్ కానీ లింగరాజ టెంపుల్ ఈ 3 కూడాను లార్డ్ శివాకి రిలేటెడ్ టెంపుల్స్ అనమాట. యాక్చువల్లీ కండరియ మహాదేవ టెంపుల్ అనేది ఖజురహోలో లొకేట్ అయి ఉందన్నమాట. ఖజురహోలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్ మహాదేవ టెంపుల్ కండరియాది. అండ్ ఒడిషాలోని లింగరాజ టెంపుల్ అనేది చాలా చాలా ఫేమస్ యాక్చువల్లీ. అండ్ మహాబోధి టెంపుల్ బోధ్ ఇది చూసరికి అఫ్ కోర్స్ అర్థమైపోతుంది ఇది ఖచ్చితంగా కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి. అండ్ విరూపాక్ష టెంపుల్ అఫ్ కోర్స్ చాలా మంది ఎవరైతే ట్రావెలర్స్ ఆర్ హిస్టరీ ఇన్ డీటెయిల్గా ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి చాలా ఈజీగానే అర్థమైపోతుంది. విరూపాక్ష టెంపుల్ అనేది హంపీలో లొకేట్ అయిందనమాట. హంపీలోని కర్ణాటక అనేది ఉంది. కర్ణాటకలోని హంపి ఏరియాలోని ఈ విరూపాక్ష టెంపుల్ అనేది లార్డ్ మనకి శివుడి రిలేటెడ్ టెంపుల్ కింద మనం చెప్పుకుంటాం అనమాట. సో కేరళ ఆఫ్ కోర్స్ తిరువనంతపురం ఇట్ ఈస్ నాట్ డెఫినెట్లీ రాంగ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ది సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ. అయితే సుల్తాన్ ఆఫ్ ఢిల్లీని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఏంటి ఎవరైతే ప్రొహిబిషన్ అంటే ఏంటి? ఆపేయడం. ఆల్కహాల్ డ్రింకింగ్ ఆపడాన్ని కానీ మార్కెట్ కంట్రోల్ పాలసీస్ని కానీ సివియర్ పనిష్మెంట్ టు రేపిస్ట్ వీళ్ళందరికీ కూడా సివియర్ పనిష్మెంట్ రేపిస్ట్ వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ ఇచ్చేది ఇదంతా కూడా ఈ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఎవరు ఈ పనిని చేశారు? సుల్తాన్ కుతుబుద్దీన్, సుల్తాన్ ఇల్తుత్మిష్, అలావుద్దీన్ ఖల్జీ అండ్ ఫిరోజ్ తుగ్లక్. సో మనకి ఏంటి అంటే ఈ మెడివల్ ఇండియా అనేది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మెడివల్ ఇండియాలోని మనకి ఈ స్లేవ్ డైనాసిటీ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ స్లేవ్ డైనాసిటీ నుండి అఫ్ కోర్స్ మనకి అక్బర్ వాళ్ళ టైం పీరియడ్ వరకు కూడా ఈ మెడివల్ ఇండియా అనేది మెడివల్ రూలర్స్ అనే వాళ్ళు చాలా ఫేమస్. అందులోని మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూలర్స్ మనం చెప్పుకోవాలి అనుకుంటే ఈ ఖిల్జీ డైనాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఖిల్జీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాం? సుల్తాన్ ఖల్జీ ఆప్షన్ ఈస్ ద సుల్తాన్ అలావుద్దీన్ ఖల్జీ అనమాట యాక్చువల్లీ. సో ఇతను చాలా రిఫార్మ్స్ అనేది ఎస్పెషల్లీ ఇతను తీసుకొచ్చిన మార్కెట్ రిఫార్మ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అప్పటి వరకు కూడా వీళ్ళకి వేయింగ్ సిస్టమ్ అనేది ఉండేది కాదు యాక్చువల్లీ. కానీ మార్కెట్లోని ఫస్ట్ టైం వేయింగ్ సిస్టమ్ని తీసుకురావడం అనేది అలావుద్దీన్ ఖల్జీ గారు తీసుకుని రావడం అనేది జరిగింది మెడివల్ ఇండియాలోని. అండ్ ఈవెన్ ఇతను ఏంటి అంటే ఇతను కరప్షన్ అనేది రెడ్యూస్ అవ్వడం కోసం ఇతనే పర్సనల్గా అన్ని అపాయింట్మెంట్స్ అనేవి కూడా చేయడం జరిగింది. ఎవడి కెపాసిటీ బట్టి వాడికి ఏ రోల్ ఇవ్వాలి, ఏ పొజిషన్ ఇవ్వాలి అని చెప్పి పర్సనల్ అపాయింట్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది. ఎందుకంటే కరప్షన్ అనేది ఉండకుండా ఉండడానికి. అండ్ హీ వాజ్ లిటరలీ మనం చెప్పాలంటే హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్డెంట్ అంటే ఏంటి అర్థం? చాలా దారుణంగా ఇతను ఈ ముస్లిం తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఫాలో అవుతారు. హీ వాజ్ లైక్ క్రిటిక్ అనమాట హిందూ ట్రెడిషన్స్కి అండ్ ఆల్. అండ్ ఆల్సో ఈవెన్ ఏంటి అంటే
ఇతను ఎవరికైతే ఆస్తి లేవో, ఎవరికైతే ల్యాండ్స్ అనేవి లేవో వాళ్ళకి ఈవెన్ ఫ్రీ గ్రాంట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది, ఆఫ్ కోర్స్ టు ద ముస్లిమ్స్. ఎందుకు అంటే ఎవరికైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళు బ్రతకడానికి ఉండాలి అని చెప్పేసి ఈవెన్ ఫ్రీ గ్రాంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఆల్కహాల్ డ్రింకింగ్ని ప్రొహిబిషన్ చేయటం అనేది జరిగింది తన రూల్లోని. అండ్ ఆల్సో ఈవెన్ తను ఏంటి అంటే మార్కెట్లోని ఈవెన్ ప్రైసెస్ని కూడా డిసైడ్ చేయడం అనేది జరిగింది, ఏ కమోడిటీ ఎంత. అందులోని ఎస్పెషల్లీ నెసెసరీ ఐటమ్స్ అనేవి ఉంటాయి కదా, ఈ లైక్ సాల్ట్ కానీ లేకపోతే ఉల్లిపాయలు, దిస్ కైండ్ ఆఫ్ బేసిక్ ఐటమ్స్, నెసెసరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా ప్రైసెస్ అనేవి డిసైడ్ చేసేవారు. ఎందుకంటే మార్కెట్లోని ఇష్టం వచ్చినట్టు ప్రైసెస్ అనేవి పెట్టడం ద్వారా చాలామంది పూర్ పీపుల్ వాళ్ళు ఏంటి అంటే ఎక్స్ప్లాయిట్ అయిపోతున్నారు అనే రీజన్ తోటి ఈ ప్రైసెస్ అనేవి అతనే డిసైడ్ చేయడం అనేది కూడా జరిగిందనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇతను బ్లాక్ మార్కెటింగ్ని కూడా బ్యాన్ చేయడం అనేది జరిగింది. బ్లాక్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 kgs ఆఫ్ రైస్ ఉంది, అయితే డిమాండ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ 100 kgsకి ఉంది. ఇప్పుడు నేను ఇది ఇచ్చేసాను అనుకోండి, టోటల్ నా 100 kgs అనేవి ఎదైపోతుంది. సో నేనేం చేస్తాను, ఒక 50 kgs అనేవి దాచేసి కేవలం 50 kgs మాత్రమే నా దగ్గర ఉన్నాయి. కాకపోతే మార్కెట్లో ఎంత కావాలమ్మా, 100 kgs కావాలి. సో ఆర్టిఫిషియల్గా నేను ఏం చేస్తున్నాను, డిమాండ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏంటి, 50 kgs ఉన్నాయి, 100 మెంబర్స్కి కావాలి. అయితే నేనేం చేస్తాను, ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ చేసేస్తాను. ఆ తర్వాత మళ్ళా డిమాండ్లో ఉండేటప్పుడు ఈ 50 kgs మళ్ళీ తీసుకొస్తాను. ఇలా దాచిపెట్టడాన్ని బ్లాక్ మార్కెటింగ్ అని చెప్పేసి చెప్తారనమాట. అలా ఇలాంటి సిస్టమ్ అనేది లేకుండా, అంటే ఎందుకంటే మెయిన్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎక్కడ జరగకుండా ఉండాలి అనే కాంటెక్స్ట్ తోటి ఇలాంటి మార్కెట్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరిగిందనమాట. అఫ్ కోర్స్ దీనికోసం ఏంటి అంటే ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం కూడా జరిగిందనమాట. ఇతనికి ఎవరైతే చాలా ట్రస్ట్ వర్ది క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మార్కెట్ రిఫార్మ్ కంట్రోలర్స్ కింద అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట. అదే వాళ్ళని దివాన్ ఐ రియాసత్ అండ్ షహానా ఐ మండి ఇలాగా ఈ 2 పేర్లతోటి, 2 నేమ్స్ తోటి ఏంటంటే మార్కెట్లోని అండ్ సోషల్ పరంగా ఏవైతే ఇతను రిఫార్మ్స్ తీసుకొచ్చారో అవన్నీ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి పర్సనల్గా అపాయింట్ చేయడం అనేది కూడా జరిగింది. అండ్ ఈవెన్ చాలా ఇన్స్టిట్యూషనలైజ్డ్గా స్పై సిస్టమ్ కూడా మెయింటైన్ చేసేవారు. స్పై సిస్టమ్ అంటే ఏంటి, ఇతనికి అగెయిన్స్ట్గా ఎవరైనా రివోల్ట్స్ చేస్తున్నారా, అండ్ ఖల్జీకి అగెయిన్స్ట్గా ఎవరైనా సరే ఏమైనా ప్లాన్స్ అనేవి హ్యాక్ చేస్తున్నారా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈవెన్ చాలా స్ట్రాంగ్గా స్పై సిస్టమ్ కూడా మెయింటైన్ చేసేవారు అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఖల్జీ రూల్ చేయడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూలర్స్ ఈ ఖల్జీ డైనాసిటీలోని. సో ఇతను చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ మార్కెట్ రిఫార్మ్స్ అనగానే మనకి గుర్తు రావాల్సిన నేమ్ ఏంటి అంటే సుల్తాన్ అలావుద్దీన్ ఖల్జీ అనమాట. ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమైంది అని చెప్పేసి. సో వీ షల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. పాయింట్ అవుట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సూఫీస్. చాలా సూఫీ ఆర్డర్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ ముస్లిం రూల్లోని. దాంట్లోని చిస్తీ సూఫీ సిల్సిలా నుండి ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. అయితే అఫ్ కోర్స్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏంటి అంటే ఇది ఒక టఫ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా వరకు కూడా సూఫీ ఆర్డర్స్ అనేవి తెలియవు. సూఫీ ఆర్డర్స్ అనేవి యాక్చువల్లీ ఉంటాయన్నమాట. దేంట్లోని సున్నీ ముస్లిమ్స్లోని సున్నీ కేటగిరీ, షియా కేటగిరీ అండ్ సున్నీ కేటగిరీ ఉంటుంది. ఈ సున్నీ కేటగిరీలోని ఏంటి అంటే 4 డిఫరెంట్ ఆర్డర్స్ అనేవి ఉన్నాయన్నమాట. దాంట్లోని మనకి ఏంటి అంటే వన్ ఆఫ్ ద ఆర్డర్ ఈజ్ లైక్ ఈ చిస్తీ సూఫీ సిల్సిలా, ఒకటి చిస్తీ ఆర్డర్ అనమాట. అండ్ ఇంకొకటి కదీరీ ఆర్డర్ అనేది. అంటే ఇవి ఆర్డర్స్ అనమాట, ఎవరైతే ఎక్కడ ఫాలో అవుతున్నారు, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటి, వాళ్ళ లాస్ ఏంటి అనే దాని ప్రకారంగా ఈ ఆర్డర్స్ అనేవి సపరేట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ సుహ్రావర్ది అండ్ లాస్ట్ వన్ నక్షబండి అండ్ ఈ చిస్తీ సూఫీ సిల్సిలా. దిస్ ఆర్ ద 4 ఆర్డర్స్. ఈ సున్నీ ముస్లిమ్స్ కేటగిరీలో ఈ చిస్తీ ఆర్డర్స్లోని, ఈ సూఫీ ఆర్డర్స్లోని 4 డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. కదీరి, సుహ్రావర్ది, నక్షబండి అండ్ చిస్తీ. అయితే ఈ చిస్తీ సూఫీ సిల్సిలా ఎవరైతే ఉందో మొయినుద్దీన్ చిస్తీ.
ఇతను ఈ ఆర్డర్ని 12th సెంచురీ ఏడీలోని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారు? ఆఫ్ఘనిస్తాన్లోని స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇలా ఈ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండియాకి కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. ఇండియాలో కూడా ఈరోజు చిస్తీ ఆర్డర్స్ ఫాలో అవుతున్న చాలా సూఫీ ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే షేక్ జేసూర్ దరాజ్ అనమాట. హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చిస్తీ సూఫీ సిల్సిలా ఆర్డర్ని ఫాలో అవుతున్న వన్ ఆఫ్ ద షేక్ రూలర్ అనమాట. అయితే మెయిన్ ఈ చిస్తీ ఆర్డర్ గురించి చెప్పాలి అంటే వీళ్ళ తాలూకు ఆర్డర్ అనేది చాలా బ్రాడ్గా ఉంటుందన్నమాట. ఇతను ఏంటి అంటే వీళ్ళకి చాలా వరకు కూడా లాయల్గా ఉండాలి అని చెప్పి, అండ్ ఆల్సో ట్రూ స్పిరిట్తో ఉండాలి, అండ్ వెల్ఫేర్ అనేది, ఈవెన్ అడ్వాన్స్మెంట్ అంటే ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇవంతా కూడా ఉండాలి అనేది వీళ్ళ ఆర్డర్ అనేది చెప్తుందనమాట. సో ఈ విధంగా వీళ్ళ ఆర్డర్ని ఈవెన్ లవ్, టాలరెన్స్, ఈజీగా రియాక్ట్ అయిపోవడం కానీ అలా కాకుండా ఈ లవ్, టాలరెన్స్ వీటిని స్ప్రెడ్ చేస్తూ ఫామ్ చేసిన ఒక ఆర్డరే మైనుద్దీన్ చిస్తీ స్టార్ట్ చేశారనమాట. అదే మనకి చిస్తీ సిల్సిలా ఆర్డర్ అనేది. అయితే ఇది ఆఫ్ఘనిస్తాన్లోని హేరత్ ప్రావిన్స్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, హేరత్ ఆఫ్ఘనిస్తాన్లోని ప్రావిన్స్లోని స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. వన్ ఆఫ్ ద ఈ ఆఫ్ఘనిస్తాన్ నుండి యాక్చువల్లీ ఇండియాలోకి ఈ చిస్తీ ఆర్డర్ అనేది రావడం అనేది జరిగిందనమాట. అండ్ వీళ్ళ తాలూకా ఆర్డర్స్లోని ఈ గేసురాద్ ఏంటి అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడగడం జరిగిందంటే హీ వాజ్ వన్ ఆఫ్ ద ప్రొపౌండ్ ఈ చిస్తీ ఆర్డర్స్ని ఫాలో అవటంలోని ఇతను ఏంటి అంటే ఇతని చాలా వరకు కూడా ఇతని తాలూకా కాంట్రిబ్యూషన్ అనేది ఉండిందనమాట ఇండియాలోని స్ప్రెడ్ అవ్వడానికి అండ్ చేంజెస్ తీసుకురావడానికి. సో అందుకోసమే ఈ క్వశ్చన్ అనేది ఈ పర్సన్ గురించి స్పెషల్గా పెట్టడానికి రీజన్ అనమాట. అండ్ మిగతా వాళ్ళు డిఫరెంట్ ఆర్డర్స్కి చెందిన క్యాండిడేట్స్. అందులో గేసురాజ్ మాత్రమే ఈ చిస్తీ ఆర్డర్కి సంబంధించిన క్యాండిడేట్. అండ్ మొయినుద్దీన్ చిస్తీ ఆఫ్ఘనిస్తాన్, ఇండియా 12th సెంచురీలో వచ్చింది. ఇవంతా కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పార్ట్. అండ్ మీరు ఏంటి అంటే ఇలా ప్రతి ఒక్క టాపిక్ని కూడా మీరు కాంప్రహెన్సివ్గా నేర్చుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే సింపుల్గా క్వశ్చన్స్ని మీరు హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ నుండి ట్యాకిల్ చేయగలరు. హిస్టరీ నుండి కూడాను అవి మీకు రావాలి అంటే మీకు ఈ కోర్సెస్ అనేవి ఏదైతే ఏపీపీఎస్సీ కోర్స్ ఏదైతే ఉందో మీకు అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీరు అందరూ కూడా దీన్ని బాగా యూజ్ చేసుకుంటారని. అండ్ ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. అదే ఆంధ్రప్రదేశ్ ప్యాక్ ఫర్ ఏపీపీఎస్సీ మీకు అదే కాకుండా ఇంకా ఫీజిబుల్గా ఉండాలని ఏపీ ప్యాక్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది గ్రూప్స్ కోసం. అయితే దీంట్లో ఏంటి అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయన్నమాట. సింగిల్ మాడ్యూల్స్ అనమాట ఇవి. ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, బైఫర్కేషన్, జాగ్రఫీ, సింగిల్ మాడ్యూల్స్. ఇవి యాక్చువల్లీ ఎప్పుడు కూడా 10,000 రూపీస్కి ఉంటాయి అనమాట. కాకపోతే 15th అక్టోబర్ వరకు కూడాను ఆఫర్స్ అనేవి, దసరా ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కేవలం 5,000 రూపాయలకే. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఎకానమీ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, సో అదొక్కటే ఎకానమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కేవలం 5,000 రూపాయలు మీరు పే చేసి ఏపీ ఎకానమీ కోర్స్లోని జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత మీరు మిగతా అమౌంట్ ఇచ్చేసి మీరు ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ రిలేటెడ్ కూడా మీరు అప్గ్రేడ్ అనేది కూడా అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండమ్మా, మీరు ఏ కోర్స్ తీసుకున్నా బ్యాలెన్స్ అమౌంట్ అనేది పే చేసి మీరు అప్గ్రేడ్ అయిపోవచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పాజిటివ్ పాయింట్ మీకు ఇక్కడ. అండ్ మీకు ఒకవేళ ఏమైనా వీడియోస్ ఎలా చెప్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవాలనుకోండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ ప్లే స్టోర్లో ఉంటుంది. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేస్తే మీకు డెమో వీడియోస్ అనేవి ఉంటాయి. మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. తర్వాత మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయొచ్చు. అండ్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, 6th అక్టోబర్ నుండి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆఫర్ 15th వరకు ఉంది కదా అని చెప్పి డిలే చేయకండి. ముందే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే సింగిల్ అవర్ ప్రిపరేషన్ అనేది మీ ర్యాంక్ అనేది డెసిషన్లో చేంజ్ అయిపోతుంది. అది మీరు అటు ఉండాలన్నా ఇటు ఉండాలన్నా సరే మీకు ఈవెన్ 1 hour కన్ చేంజ్. 1 hourలో మనం చాలా క్వశ్చన్స్ అనేవి చదవగలం. ఆ పాయింట్స్ అనేవి కూడా మనకు బెనిఫిట్ అవ్వచ్చు. సో 15th అక్టోబర్ వరకు డిలే చేయకండి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ముందే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ మీరు ఎలా ఎన్రోల్ అవ్వాలి ఏంటి అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది కదా నెంబర్ 7893899553. ప్రత్యూష మ్యామ్ నెంబర్ కాల్ చేయండి అమ్మ. కాల్ చేసి మీరు ఎన్రోల్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఐ హోప్ మీరు అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకొని ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ ట్రూ ఫ్లయింగ్ కలర్స్తో బయటకు వస్తారు అని చెప్పేసి ఐ రియల్లీ విష్.
అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ హిట్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ పియర్స్, ఎందుకంటే షేరింగ్ ఈస్ క్యారింగ్. అండ్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. మీరు ఒకవేళ ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలి అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్సెస్లో నాకు మెన్షన్ చేయండి. సో దాట్ ఏంటి అంటే నేను వీటిని ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా డీల్ చేయడానికి ఐ విల్ ట్రై. ఓకే, సో ఐ హోప్ మీకు అందరికీ కూడా ఈ వీడియో అనేది నచ్చింది అని. టేక్ కేర్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.